ఇంకోసారి కాదు ఇటు పెడతాడు కాలు దుకాణం చాయ్ పెట్టరా సౌండ్ పెట్టరా ఏమ్రా అవునా చోలు పోతున్నారా వచ్చా డాన్స్ రా చెప్పులు రావట్లేదా బీట్ రావట్లా వెల్కమ్ టు అనంతగిరి హిల్స్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వికారాబాద్. చెక్ పాయింట్ 3కి వెళ్తున్నాం. ఏంటంటే చిత్రి వ్యూ పాయింట్ అంట సన్ రైజ్ కోసం. సో మాకు తెలియక ఇది ఫస్ట్ టైం కార్ చాలా దూరం పెట్టేసి వచ్చేసాము. చాలా నడవాల్సి వస్తుంది. మాక్సిమం ఇదే కార్ కి లాస్ట్ ఎంట్రీ పాయింట్. ఇక్కడ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి పై వాళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది. పడ్డామంటే మూతి వాళ్ళు ఇరుగుతాయి. వాళ్ళందరూ పైన నుంచి వస్తున్నారు చిత్రి పాయింట్ నుంచి. సో అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పేసి మేము ఇంకో డిఫరెంట్ రూట్ చేసుకుని ఇలా కిందకి వెళ్ళి అక్కడ ఓపెన్ ప్లేస్ లో నుంచి చూద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ మాత్రం చాలా జారిపోతుంది. ఫస్ట్ పట్టుకుంది లేదంటే డైరెక్ట్ కింద వెళ్తాం పోయి. బాబు ఎలా వెళ్ళాలరా స్వామి, ఎలా వెళ్ళాలి బాబు? మా వాడు చాలా కష్టపడుతున్నాడు. కెమెరా నేను చెట్లు పొట్లు పట్టుకుని దిగుతుంటే వాడు మాత్రం ఫోన్ పట్టుకుని దిగుతున్నాడు. బాబు జాగ్రత్త రే. నీకన్నా సేఫ్ గా నేను రీచ్ అయ్యారా? ఫోన్ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు. ఆ పాటలు పోతే కొనుక్కోలేము. నేను సెమ్ ఎగ్జామ్ లో కూడా ఇంత కష్టపడలేదు ఎప్పుడు. నువ్వు పడదాకా నన్ను పడగొట్టేలా ఉన్నారా బాబు? ఇంకోరా ఇప్పుడు ఎలా ఉంటే ఇంకా వర్షాకాలం వస్తే ఏంట్రా పరిస్థితి? వర్షాకాలం ఇంకా డైరెక్ట్ స్లైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చేమో. అమ్మాయ సేఫ్లీ రీచ్ అయ్యాం బాబు. ఎస్, నువ్వు ఆఫ్టర్ ఆల్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నావు. నేను కింద నుంచి చూద్దాం ఓపెన్ పాయింట్. మనం వాళ్ళలాగా ఎందుకు, పైన గాల్ ఎక్కువ క్రౌడ్ ఎక్కువ. 2 డిఫరెంట్ టైమ్ జోన్స్ లాగా. ఇటేమో సన్ రైజ్, ఇక్కడేమో మూన్ సెట్టా. సిట్టింగ్ వేస్తే మనల్ని చెక్కుతారు. మేమైతే కిందకు వచ్చాం అలా ట్రెక్ చేసుకుంటూ. ఇక్కడ ఓపెన్ ప్లేస్ నుంచి చూసి చాలా బాగుంది. ఇక్కడ నుంచి పడుకొని చాలా బాగా చూడండి. సన్ అంత బాగా కనిపిస్తుంది. ఇక్కడ మంచిగా ఉంది అసలు. ఇక్కడ పైన ఇంకా చాలా క్రౌడెడ్ గోలగా ఉంది. చూడడానికి కూడా అంత స్పేస్ లేదు పైన నుంచి. నాకు మా వాడికి ఇచ్చారు. తీయండి మా వాడు కిందకి రమ్మంటే రాలేదు, పైన ఉన్నారు. దే మిస్డ్ ఇట్. తీయగుంది మాత్రం. మేము 20 రూపాయలు కట్టి పర్ హెడ్ 8 మంది ఇలా లోపలికి వచ్చాం ఫారెస్ట్ లోకి. ఇక్కడ ప్రతి 10 మీటర్లకి ఒక పక్షి బొమ్మని ఏవో పెట్టారు. ఇదిగో ఇక్కడ చూడండి, సికిర్ మల్హోకా అంట. ఇలా చాలా బోర్డులు చూసాం కానీ మాకు మాత్రం ఒక్క పక్షి కనిపిలా. వాటికి బదులు ఆ పాములు కనిపిస్తున్నాయి. వాటి ముందు ఎక్కడన్నా కూర్చొని సగం భయం వేస్తుంది ఎక్కడ కొడతాయా అని. ఇప్పుడు ఆ బ్రిడ్జికి వెళ్ళాము. ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక పాము కనిపించింది. ఏంటో అసలు. వాల్తేర్ వేరేలో ఫారెస్ట్ సీన్ అక్కడ ఉందిరా. లాస్ట్ లో డ్రగ్స్ ఇద్దరు అదేంటి సండ్రా పుష్పాలు పడ్డది చూడు. సండ్రా చంద్రం అనుకుంటావా? సండ్రా బయట మాత్రం ఎర్రగా ఉంటది, లోపల తెల్లగా ఉంటది. అదే చంద్రం అయితే మొత్తం ఎర్రగానే ఉంటది. ఈ లొకేషన్ తెలిసి ఎక్కడని చూసినట్టుందా? ఇఫ్ చూడకపోతే నేనే చెప్తాను. ఈ లొకేషన్, ఈ సీక్వెన్స్ వచ్చేసి RRR సినిమాలో చూస్తుంటారు. కరెక్ట్ గా ఎక్కడంటే రామ్ చరణ్ ఎన్టీఆర్ విడిపిస్తాడు కదా, ఆ సీన్ వాళ్ళు పారిపోతారు ఆ చిన్నపిల్లతోటి. ఆ సీన్ ఇక్కడే రికార్డ్ చేస్తారు. యాక్చువల్లీ గ్రాస్ ల్యాండ్స్ అంటే మేము ఇలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము, అక్కడ సీన్స్ అలా ఉంటాయని. బట్ వాడు తప్పేం లేదు, మన సీజన్ లో రాలేదు. సమ్మర్ లో గ్రాస్ ల్యాండ్స్ అంటే ఎండిపోయే ఉంటది. ఇంకా
ఆర్ఆర్ షూట్ చేసాగా అక్కడ గ్రాస్ ల్యాండ్స్ అండి మేము చూపించా కదా ఇందాక ప్రీవియస్ క్లిప్స్ లో, అది అక్కడే. ఏంటంటే మనం కరెక్ట్ గా సీజన్ రావాలి, రైనీ సీజన్ లోనో ఏదో ఉంటది కదా, ఐదర్ వింటర్ లో వస్తే అప్పుడు ఆ గ్రీన్ ల్యాండ్స్ అలా గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి, సమ్మర్ లో ఎండిపోయే ఉంటాయి, ఆడ తప్పేం లేదు. చూసారు ఇది తెలుసు కదా, మొత్తం మన హైదరాబాద్ కి ఏకైక రివర్ మూసీ నది ఇక్కడే స్టార్ట్ అవుతుంది, ఆరిజిన్ ఆఫ్ మూసీ రివర్. 11 గంటలకి మా అనంతగిరి ట్రిప్ అయిపోయింది. మిగిలిన టైం అంతా ఏం చేద్దామా అని అనుకుంటుంటే కరెక్ట్గా అప్పుడే దగ్గరలో మచ్చగాడ వాళ్ళ చుట్టాల ఫామ్ హౌస్ ఉందని చెప్పాడు. ఇంకా అక్కడికి పోయి ఫుల్గా నీళ్ళ తొట్టులో అందరం మునిగి కాసేపు అలా ఎంజాయ్ చేసాం. ఇంకా అయిపోయిన తర్వాత తోటలో జామకాయలు ఆ మామిడికాయలు ఫుల్గా తిని రూమ్ స్టార్ట్ అయ్యాం. దారిలో వస్తుంటే ఏదో జాతర జరుగుతుంది, చూడటానికి వచ్చాం. చూడడానికి బోనాలని ఉంది కానీ ఇక్కడ జరుగుతుంది మల్లన్న బీరప్ప జాతర అంట. ఇంక ఈ ట్రిప్కి ఇంతే. వీడియో ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ.